హర్యానాలో బాస్కెట్బాల్ పోల్స్ విరిగిపడి ఇద్దరు ఆటగాళ్లు మృతి చెందడం సంచలనంగా మారింది. వరుసగా 2 రోజుల్లో బాస్కెట్బాల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బహదూర్గఢ్లోని బాస్కెట్బాల్ కోర్టులో 15 ఏళ్ల అమన్ కుమార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పోల్ విరిగిపడింది. అతనికి తీవ్రంగా గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో అతడు మృతి చెందాడు. అమన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు తండ్రితో చెప్పిన చివరి మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నాన్న, నొప్పి తట్టుకోలేకపోతున్నా, నీ ఒడిలో నన్ను పడుకోబెట్టుకో అంటూ అమన్ అడిగాడు. అనంతరం కాసేపటికే అమన్ చనిపోయాడు అంటూ అతడి తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అమన్ కుమార్ మృతి చెందిన మరుసటి రోజే అలాంటి మరో ప్రమాదం జరిగింది. 16 ఏళ్ల హార్దిక్ రతి బాస్కెట్బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా పోల్ విరిగిపడి అతడి మీద పడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ హార్దిక్ను అతడి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లు 2 రోజుల వ్యవధిలో చనిపోవడంతో తీవ్ర విషాదాన్ని నింపింది.